న్యూస్. కాకతీయ యూనివర్సిటీలో కలకలం రేపిన ఎంఎస్సి విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం కఠిన చర్యలు చేపట్టింది. శ్రీవిద్య మరణానికి కారకులుగా భావిస్తున్న 6 విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీవిద్య ఆత్మహత్య ఘటనలో విచారణ కమిటీ నివేదిక ఆధారంగా యూనివర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంతమంది పిల్లలు ప్రతిసారి ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంది. ప్రతిసారి రిపోర్ట్ ఇస్తా సార్, ఎప్పుడు మా ప్రాణాలు పోయినాం కదా. ఫస్ట్ రోడ్డు మీద గొడవ జరిగింది. అయ్యో రోడే కదా అని వదిలేసినాం, రోడ్డు మీద వదిలేసినాం. శ్రీవిద్య ఆత్మహత్యపై యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు చేపట్టింది. హాస్టల్ గదిలో ఒక ల్యాప్టాప్ చోరీకి గురి కావడంతో ఆమె రూమ్మేట్స్ తోటి విద్యార్థులు ఆ నెపాన్ని శ్రీవిద్యపై నెట్టినట్లుగా కమిటీ దృష్టికి వచ్చింది. ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురి చేసినట్లుగా నిర్ధారించింది. ఆ అవమానాన్ని తట్టుకోలేకే శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తేల్చింది విచారణ కమిటీ. సిఫార్సుల మేరకు రిజిస్ట్రార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నిందితులుగా తేలిన 6 విద్యార్థులను సస్పెండ్ చేశారు. దీంతో పాటు వారి హాస్టల్ అడ్మిషన్లను రద్దు చేశారు. ఎవరెవరు రూమ్లో వాళ్ళ పేర్లు ఎవరు ఏంటి? రమ్య, శ్రీజ, ఇంకా 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 మా కొంచెం గుర్తు తీసుకొని చెప్పమ్మా. ఎవరు? ఇంకా ఇంకా కొట్టింది వాళ్ళమ్మా. ఒక్కళ్ళ అందరూనా? 6 మంది. 6గురా? ఎవరెవరు? రమ్య, శ్రీజ, ఇంకెవరు? ఎవరు నాన్న? ఇంకా కీర్తి కూడా ఉందా? కీర్తి,